ఇట్స్ వర్త్ ఇట్ గైస్. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచాను. ఓకే. నేను మీకు క్లారిఫై చేస్తా. అసలేం చేశాను, ఏంటి వర్త్ ఇట్ అని. నా స్లీప్ సైకిల్ నేను రివర్స్ చేయడానికి నేను ఒక ఆల్ నైటర్ పుల్ చేశా. సో దట్ నేను నెక్స్ట్ డే ఎర్లీగా లెగుద్దామని. అసలు ఇది ఎలా చేశాను అంటే చెప్తా వినండి. నేను ఒక ఆల్ నైటర్ పుల్ చేసి ఆ రోజు ఎర్లీగా పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లెగుస్తా అని అనుకున్నా. అండ్ అది వర్కౌట్ అయింది. ఒకవేళ మీరు గనక ఆ వీడియో చూడకపోతే వెళ్లి చూసేయండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు నేను ఏం చేశాను అని చెప్పి. కానీ జస్ట్ నేను ఆల్ నైటర్ పుల్ చేయడం వల్లనే నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచానా అంటే కాదు. ఇది ఒక రీజనే. కానీ నాకు ఇంకా ఏం హెల్ప్ చేశాయి నేను అసలు ఎర్లీ మార్నింగ్ లేవడానికి అనేవి చెప్తా. ఫస్ట్ థింగ్ నేను ఎర్లీగా పడుకున్నా. అండ్ సెకండ్ నేను నా వీడియోలో మెన్షన్ చేశా నేను ఎర్లీగా లెగుస్తా అని. కాబట్టి నేను చాలా అకౌంటబుల్‌గా ఉండి మార్నింగ్ లేచాను. ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది. ఇలా చేయడం నాకైతే వర్క్ అయింది. నేనైతే ఖచ్చితంగా మీ పైన ఇన్సిస్ట్ చేయను. ఇది ట్రై చేయండి అని చెప్పి. అది మీ ఇష్టం, ట్రై చేయాలనుకుంటే చేయండి. లేదంటే లేదు. బట్ ఇక్కడున్న ఛాలెంజ్ ఏంటంటే వన్ డే అయితే ఎర్లీగా లెగుస్తాం. జస్ట్ స్లీప్ సైకిల్‌ని రివర్స్ చేస్తాం. కానీ మిగిలిన డేస్ కూడా కన్సిస్టెంట్‌గా ఉండడం ఎలా అనేది చూడాలి. కాబట్టి దీనికైతే మెయిన్‌గా మన నైట్ రొటీన్ అనేది బావుండాలి. అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పడుకునే ముందు స్క్రీన్స్ అనేవి చూడకూడదు. నేను చెప్తున్నా అంటేనే చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. ఎందుకంటే నేను చూస్తాను. బట్ ఈ హాబిట్ అనేది నేను మార్చుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ అకౌంటబుల్‌గా ఉండడానికి చూడండి మీరు కూడా. ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ ఇన్ఫార్మ్ చేసినందుకైనా మీరు లెగుస్తారు. లేదు ఎవరికీ ఇన్ఫార్మ్ చేయాలి అని అనిపించకపోతే మీతో మీరే అకౌంటబుల్‌గా ఉండండి. ఏదైనా హ్యాబిట్ ట్రాకర్ అది ఇన్‌స్టాల్ చేసుకొని దాంతో మీరు హ్యాపీగా మీ హ్యాబిట్స్‌ని ట్రాక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే సక్సెస్‌ఫుల్‌గానే లేచాను. నేనెలా కన్సిస్టెంట్‌గా ఉంటాను అనేది చూడాలనుకుంటే మాత్రం నా నెక్స్ట్ వీడియోస్ చూడాలి కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బిఫోర్ లీవింగ్ మీరు ఈ ఆల్ నైటర్స్ అనేవి పుల్ చేస్తారా? నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.